మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎంఎస్ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్. ఇందులో మనం టేబుల్ ఆఫ్ రిపోర్ట్స్ ని క్రియేట్ చేస్తాం. ఎక్సెల్ ఓపెన్ చేయడానికి మీకు స్క్రీన్ పైన ఉన్న ఎక్సెల్ ఐకాన్ పైన డబుల్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎక్సెల్ ని ఓపెన్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎక్సెల్ యొక్క విండో చూడగలుగుతున్నారు. సో ఎక్సెల్ లో క్రియేట్ చేసే ఫైల్ ని వర్క్ బుక్ అని అంటారు. యాజ్ యూజువల్ మన ఎంఎస్ వర్డ్ లో అయితే డాక్యుమెంట్ అంటాం. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మీకు ఒక బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయగానే మీకు ఒక వర్క్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది. అవును, మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక వర్క్ షీట్. ఈ వర్క్ షీట్ లో రోస్ ని ఐడెంటిఫై చేయడానికి నంబర్స్ ఉంటాయి, కాలమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. లైక్ ఏ కాలం, బి కాలం, సి కాలం అంటారు. అలాగే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అని రోస్ ని పిలుస్తారు. ఎక్సెల్ వర్క్ షీట్ లో మొత్తం ఎన్ని రోస్ ఉంటాయి, మీరు టోటల్ గా ఎన్ని రోస్ ఉన్నాయి చూడడానికి మీ కీబోర్డ్ లో కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేయడం వల్ల మీ వర్క్ షీట్ లో టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయో చూడొచ్చు. ప్రజెంట్ మన వర్షన్ లో 10,48,576 రోస్ ఉన్నాయి. అంటే ఒక వర్క్ షీట్ లో మనం 10,48,576 మెంబర్స్ యొక్క డేటాని ఎంటర్ చేయొచ్చు. యాజ్ యూజువల్ కాలమ్స్ విషయానికి వస్తే 16,000 కాలమ్స్ ఉంటాయి. అంటే మనం 16,000 కాలమ్ హెడ్డింగ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇంకొక వర్క్ షీట్ ని మీరు ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇంకొక న్యూ వర్క్ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో కూడా మీరు యాజ్ యూజువల్ 10,48,576 మెంబర్స్ డేటాని మీరు ఎంటర్ చేయొచ్చు. ఇలా మీరు 2,500 దాకా న్యూ వర్క్ షీట్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ని ఇక్కడ సెల్ అని అంటారు. అంటే రో అండ్ కాలం కలిసే ప్లేస్ ని ఇక్కడ సెల్ అని అంటారు. సో ప్రతి సెల్ కి ఒక అడ్రస్ ఉంటుంది. సెల్ అడ్రస్ ని మనం ఐడెంటిఫై చేయడానికి కాలం లెటర్, రో నంబర్ ని కలిపి కౌంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న సెల్ అడ్రస్ ఏంటి అంటే D5 అని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మీరు క్లిక్ చేసిన సెల్ యొక్క అడ్రస్ ని ఇక్కడ అడ్రస్ బాక్స్ నుంచి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మనం కాలం లెటర్ సి, రో నంబర్ 3 లో ఉన్నాం. అంటే C3 అనే సెల్ లో ఉన్నాం. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో మొదటగా A1 సెల్ దగ్గర కర్సర్ ఉంచి సో మీ రిపోర్ట్కి సంబంధించిన టేబుల్ హెడ్డింగ్ ని ప్రిపేర్ చేయండి. ఆ తర్వాత సబ్ హెడ్డింగ్ ఏదైనా ఉంటే యాడ్ చేయండి. సో మొదట రిపోర్ట్ డిజైనింగ్ కావాల్సిన హెడ్డింగ్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని సెంటర్ అలైన్ చేయడానికి A1 సెల్ నుంచి మీకు కనిపించే స్క్రీన్ వరకు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. సో దాంతో మీ హెడ్డింగ్ అనేది సెంటర్ అలైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ టైప్ మార్చుకోవచ్చు, మరి ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ కూడా ఈ హెడ్డింగ్స్ కి మీరు అప్లై చేయొచ్చు. సో ఇది కలర్ షేడ్ చేయడానికి ఇక్కడ కలర్ షేడ్ చేయొచ్చు, మరి ఇక్కడ ఫాంట్ కలర్ ని యాడ్ చేయొచ్చు. యాజ్ యూజువల్ సెకండ్ హెడ్డింగ్ కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెల్స్ అన్ని మెర్జ్ అండ్ సెంటర్ చేయడానికి మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. తర్వాత యాజ్ యూజువల్ గా మీరు ఫాంట్ సైజ్, ఫాంట్ టైప్, బోల్డ్ అండ్ వీటికి కావాల్సిన షేడింగ్ కలర్ అండ్ ఫాంట్ కలర్ ని ఇక్కడ ఇవ్వచ్చు. ఆ తర్వాత కాలమ్ హెడ్డింగ్స్ ని క్రియేట్ చేయడం. సో టేబుల్ సంబంధించిన కాలమ్ హెడ్డింగ్స్ ని ఇలా ట్యాబ్ ప్రెస్ చేస్తూ 1 by 1
ఎంటర్ చేయండి. సో తర్వాత ఇక్కడ వాళ్ళకి వచ్చిన మార్క్స్. సో ఎంటర్ ప్రెస్ చేస్తూ ఈచ్ సెల్లో వాల్యూని మీరు ఇలా టైప్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇక్కడ నేను మీకు ఫాస్ట్గా చూపించడం కోసం కాపీ పేస్ట్ చేశాను టెక్స్ట్ని. సో దట్స్ ఆల్. సో ఇప్పుడు ఈ కాలమ్ సెట్టింగ్స్ని కాలమ్స్ అన్నిటిని ఇలా పూర్తిగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటికి బార్డర్ లైన్స్ అప్లై చేస్తాం. జస్ట్ ఇక్కడ బార్డర్ లైన్ దగ్గర క్లిక్ చేయాలి. ఆల్ బార్డర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. దట్స్ ఇట్. వీటికి సైజ్ యాడ్ చేయడానికి ఇంక్రీజ్ ఫాంట్ దగ్గర క్లిక్ చేయాలి. లో టోటల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఆటో సమ్ దగ్గర క్లిక్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే సో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ టోటల్ అనేది వస్తుంది. సో రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా టోటల్ రావడానికి ఆ సెల్ కార్నర్లో డబుల్ క్లిక్ చేయడం వల్ల రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా టోటల్ అనేది డిస్ప్లే అవుతుంది.